భాగ్యం ఇడ్డీలు రామరాజు ఇంటికి స్వీట్ బాక్స్ పుచ్చుకుని వస్తారు. వాళ్ళని చూసి నర్మదా ప్రేమ ఈసారి ఎన్ని లక్షలు టెండర్ వేయడానికి వచ్చారో అని అనుకుంటూ ఉంటారు. ఇక భాగ్యం రామరాజు తోటి, అన్నయ్య గారు మీరిచ్చిన డబ్బులతో వ్యాపారం పెట్టేశాం. మా వ్యాపారం వెలిగిపోతుంది. మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాం అన్నయ్య గారు. దానికి సంబంధించిన విజిటింగ్ కార్డ్స్ తీసుకోండి అని ఇస్తుంది భాగ్యం. ఇక అందరికీ కూడా స్వీట్స్ ఇచ్చి ప్రేమ నర్మదాలను కూడా పిలుస్తుంది భాగ్యం. వద్దులేండి పిన్ని గారు, ఇప్పుడే టీ తాగాము, మాకేమీ స్వీట్స్ వద్దు అని అంటారు నర్మదా ప్రేమ. మీరు కష్టపడి పని చేసుకుని ఇంతకు ముందు ఇలాగా ఉన్నత స్థాయికి ఎదగాలని, మళ్ళీ ఆ స్థాయికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా అని అంటూ ఉంటాడు రామరాజు. సరేనండి అన్నయ్య గారు, అంతా బాగానే ఉంది కానీ ఒకే ఒక్కటి తప్ప. ఏమైంది అని అడుగుతాడు తిరుపతి. వేదవతి కూడా ఏమైందండి అని అడిగేసరికి, అదే మా వల్లిని ఉద్యోగం చేయమని అన్నయ్య గారు అనుమతిచ్చారంట కదా, దానికి పెద్ద చిక్కొచ్చి పడింది వదిన గారు. తను చదువుకున్న ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికేట్స్ పడిపోయాయి. మొన్న మేము ఇల్లు మారాం కదా, ఆ హడావిడిలో దాని సర్టిఫికేట్స్ పోయాయి. ఇల్లు మొత్తం వెతికాను కానీ సర్టిఫికేట్ ఎక్కడా దొరకలేదు అని అంటుంది భాగ్యం. అది విన్న ప్రేమ, అక్క పెట్టారు టెండరు, స్వీట్స్ పట్టుకుని రావడం వెనక అసలు కారణం ఇదన్నమాట అని అంటూ ఉంటుంది. వాళ్ళకి దిమ్మ దిగే షాక్ నేను ఇస్తాను కదా అని అంటూ ఉంటుంది నర్మద. ఇంతలో శ్రీవల్లి, మీకు అసలు బుద్ధుందా? నేను ఎంతో కష్టపడి చదివి సాధించిన ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికెట్ అవి. నన్ను మావయ్య గారు ఉద్యోగం చేయమని చెప్పారు. ఆయన చెప్పినట్టు చేయడం ఈ ఇంటి కోడలుగా నా ధర్మం. సర్టిఫికెట్స్ లేకపోతే ఉద్యోగం ఎలా చేయాలి? మావయ్య మాటని ఎలా నెరవేర్చాలి అని తెగ ఓవరాక్షన్ చేసేస్తుంది శ్రీవల్లి. పర్లేదమ్మా, నీకు ఉద్యోగం చేయడం ఇష్టం అంటేనే నేను వెళ్ళమన్నాను. నువ్వు చేయకపోయినా పర్లేదు, ఏం బాధపడకు అని అంటాడు రామరాజు. ఆ మాటతో ఇడ్లీ భాగ్యంలు ఆపరేషన్ సక్సెస్ అని ఒకరినొకరు చూసుకుని సంబరపడిపోతూ ఉంటారు. మీరు దేవుళ్లాంటి వారు కాబట్టి క్షమించేశారు, కానీ నేను బాధపడకుండా ఎలా ఉంటాను మావయ్య గారండి? మీకు మాట ఇచ్చిన తర్వాత కూడా అది తప్పానంటే అది భరించలేని బాధ కదా అని తెగ యాక్ట్ చేసేస్తుంది శ్రీవల్లి. ఇక ప్రేమ నర్మదాలు తగులుకుంటారు. ఏంటక్కా, జాబ్ కోసం అంత బాధపడుతున్నావా? అరెరే, అంత బాధపడాల్సిన అవసరం లేదక్కా. మావయ్య గారికి ఇచ్చిన మాట ప్రకారం నువ్వు జాబ్ చేస్తున్నావు. ఒరిజినల్ పోతే డూప్లికేట్ సర్టిఫికేట్స్ తీసుకోవచ్చు కదా. ఆన్లైన్లో అప్లై చేస్తే నీ సర్టిఫికేట్స్ నీకు వచ్చేస్తాయి. అప్పుడు నీ ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికేట్తో ఎంచక్కా జాబ్ చేయొచ్చు. అయినా నీ సంగతి చూడ్డానికి మేము ఉన్నాం కదా, అంత తేలిగ్గా వదిలిపెడతామా? నీ ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికేట్స్ తెప్పించే బాధ్యత మాది. కాబట్టి నువ్వు ఏ కాలేజ్లో చదివావో, యూనివర్సిటీ ఏంటో చెప్పు, మేమే ఆన్లైన్లో అప్లై చేస్తాం. చెప్పక్క చెప్పు అని వల్లిని ఇరకన పెట్టేస్తారు. దాంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది శ్రీవల్లి. పక్కచూపులు చూస్తూ ఉంటుంది. చెప్పమ్మా చెప్పు, ఎంఏ ఇంగ్లీష్ ఎక్కడ చదివావో చెప్పు, ప్రేమ నర్మదాలు అడుగుతున్నారు కదా, వాళ్ళు సర్టిఫికేట్స్ తెస్తామంటున్నారు కదా, చెప్పు అని రామరాజు కూడా అంటూ ఉంటాడు. దాంతో భాగ్యం, వాళ్ళకి ఎందుకులేండి శ్రమ, మా అమ్మడు చదివిన కాలేజీలో ఓ సార్ గారు మాకు బాగా తెలుసు, ఆయనతో తెప్పిస్తాంలేండి అని అంటుంది. సరే అయితే త్వరగా తెప్పించండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు రామరాజు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.